గురుగారు, కార్తీక మాసంలో ఉసిరికి ఎందుకు అంత ప్రాధాన్యం? కార్తీక మాసంలో ఉసిరిని దానం ఇవ్వాలా? కేవలం కార్తీక మాసంలోనే ఎందుకు? ఇతర మాసాలలో ఇవ్వకూడదా? ఈ మాసంలోనే ఈ ఉసిరి ఫలం మనకు లభిస్తుంది. ఉసిరికకు వీర్య ఫలి అనే పేరు ఉంది. శీత ఫలి అనే పేరు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. రుచులు 6 అన్నప్పుడు ఈ 6 రుచులలో 5 రుచులను కలిగి ఉన్న ఏకైక ఫలం ఉసిరిక. తీపి, ఉసిరిక తిని నీరు త్రాగితే వచ్చే రుచి. పులుపు, ఉసిరికని నమిలిన కొంచెం సేపు తర్వాత మనకు తోచేటటువంటి రుచి. వగరు, ఉసిరిక నమిలిన వెంటనే మనకు కలిగే మొదటి అనుభూతి. చేదు, చాలాసేపు ఆ ఉసిరికను అదే పనిగా నములుతూ ఉంటే వచ్చేటటువంటి రుచి. కారం, ఉసిరికని నమిలి 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 ఆ పిప్పిని మింగే సమయంలో వచ్చే రుచి. తిన్న తర్వాత నీరు త్రాగితే వచ్చే రుచి తీపి. పులుపు, తీపి, కారం, చేదు, వగరు అనే 5 రుచులను కలిగిన ఏకైక ఫలం ఉసిరిక. ఈ 5 రుచులకు 6వది అయిన ఉప్పు కలిపితే షడ్రుచులు అంటారు. ఉప్పు ఈ కాలంలో తినకూడదు, తగ్గించాలి లేదా మానివేయాలి. అన్ని పదార్థాలలో కూడా సహజంగా లవణ లక్షణం ఉంటుంది. లవణం ఎక్కువైతే రోగకారకం. థైరాయిడ్ అనే వ్యాధిని కూడా మనం తొలగించుకోవడం కోసం మహిళలు ఆంగ్లంలో ట్యాబ్లెట్లు, మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అది అయోడిన్ ట్యాబ్లెట్. అయోడిన్ ప్రధానంగా ఉండేటటువంటి మాత్ర 750 mg, 1000 mg కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలి, ఉప్పు తగ్గించాలి అని బోధించడం కోసం ఇతర 5 రుచులు ఉన్న ఏకైక ఫలం ఉసిరిక కనుక లభించే కాలం కార్తీక మాసమే కాబట్టి ఉసిరిక పైన దీపం వెలిగించాలి, ఉసిరిక దానం ఇవ్వాలి, ఉసిరిక మొక్క వద్ద కూర్చుని భోజనం చేయాలి. ఉసిరిక 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 ఉసిరిక. ఇది కథ, ఇది విషయం.